డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ లో కుండపోత వర్షం కురిసింది. ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జోరు వానలో రహదారులు చెరువులను తలపించాయి. నాలాల నుంచి మురుగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భాగ్యనగర వాసులంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. అటు హైటెక్ సిటీ కొత్తగూడ ప్రాంతంలో వర్షం కారణంగా భారీ ట్రాఫిక్ జామ్ అయింది. ఐటీ కారిడార్లో వర్షం బీభత్సం సృష్టించింది. రోడ్లపై వాహనాలు నిలవడంతో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎక్కడికక్కడ వాహనదారులు ఇక్కట్లు పడ్డారు. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లేవారు నానా అవస్థలు పడ్డారు. పలుచోట్ల వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వరద బాధిత ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇళ్లు ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో అత్యధికంగా బాలానగర్లో 9.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెలంగాణలో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం కూడా ఉందని తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నుమాన్ చెప్తారు. నుమాన్, చెప్పండి, ప్రస్తుతం హైదరాబాద్ లో పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్లతో కిక్కిరిసిపోయినట్టుగా కనిపిస్తోంది. విజువల్స్ లో కూడా చూస్తున్నాం. ప్రస్తుతం ఎక్కడెక్కడ ఏ విధంగా ఉంది పరిస్థితి? అదేవిధంగా ఈరోజు అర్ధరాత్రి ఇంకా భారీ వర్షాలు పడే అవకాశాలు కూడా ఉన్నట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో పరిస్థితి ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు? స్వామి, ఇటు భారీ వర్షానికి భాగ్యనగరం తడిసి ముద్దైంది. సో సిటీ వ్యాప్తంగా కూడా కురిసినటువంటి వర్షం నేపథ్యంలో ఇటు నగరంలోని వివిధ ప్రాంతాలు పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి ఉంది. గ్రేటర్ లో అత్యధికంగా బాలానగర్ లో 9.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక మారేడుపల్లిలో 9.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక బండ్లగూడలో 9.1, ఉప్పల్ 8.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో ఇక ఐటీ క్యారిడార్ పరిధిలో చూసుకుంటే పూర్తిగా ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ పద్మవ్యూహంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ట్రాఫిక్ జామ్ తో ఇటు వాహనదారులు నరకయాత్ర అనుభవిస్తున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్ళేటటువంటి టైం కావడంతో సిటీలో మొత్తం కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక గచ్చిబౌలి, దాంతో పాటు ఏదైతే షేక్పేట్ కానివ్వండి, రాయదుర్గం కానివ్వండి, మాదాపూర్, హైటెక్ సిటీ, మియాపూర్, కొండాపూర్ లాంటి ప్రాంతాల్లో ఇటు పూర్తిగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు సిటీలో ఏదైతే ఇటు వెస్ట్ మారేడుపల్లిలో ఉన్నటువంటి ఫ్యాక్టరీ నాలా పూర్తిగా పొంగి పొందడంతో ఫ్యాక్టరీ పక్కనే ఉన్నటువంటి సింధీ కాలనీ జలదిగ్బంధంలో ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఇటు హైడ్రా అధికారులు అక్కడ చేరుకున్నారు. బోట్ల సహాయంతో వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇక రాగల 2-3 గంటల పాటు కూడా ఒక మోస్తారు నుంచి భారీ వర్షం కురిసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే ఇటు జీహెచ్ఎంసీ హైడ్రా అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఇటు హైడ్రా టీమ్స్ కూడా ఆ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి సింధీ కాలనీలో ఉన్నటువంటి ముంపు ప్రాంతాల ప్రజలందరినీ కూడా బోట్ల సహాయంతో వారందరినీ కూడా పునరావాస కేంద్రాలకైతే తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.